ಬಲ ಅನ್ನೋದು ಮುಹೂರ್ತಕ್ಕೆ ಭಾರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂತ ನೋಡ್ರಿ. నెక్స్ట్ మనకి చంద్రబలము. చంద్రుడు బలంగా ఉండడం అంటే ఏంటిది? చంద్రుడు అంటే మనస్సు కాబట్టి మన మనస్సుకు బలం చేకూర్చేదే చంద్రబలము. ನೋಡ್ರಿ ಚಂದ್ರಬಲ ಅಂದ್ರೆ ಚಂದ್ರ ಅಂದ್ರೆ ಮನಸ್ಸು, ತಾರ ಅಂದ್ರೆ ಸ್ಟಾರ್. ಈಗ ನಾವು చంద్రుడు ಯಾವಾಗ కాంతాను ನೋಡ್ರಿ, ಅದು చంద్రబల. చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడో అది కనిపించేది చంద్రబలము. చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు? చంద్రుడు ಯಾವಾಗ ಕಾಂತಾನ್ರಿ? ಚಂದ್ರನು ಹುಣ್ಣಿಮೆ ದಿವಸ, ಹುಣ್ಣಿಮೆ ಆಗಿದ ಮೇಲೆ 5 ದಿವಸ, ಹುಣ್ಣಿಮೆ ముందు 5 ದಿವಸ ಚೆನ್ನಾಗಿ కాంతాನೆ. పున్నం ముందు 5 రోజులు, పున్నం తర్వాత 5 రోజులు బాగా మంచిగా కనిపిస్తాడు. అది చంద్రబలము. పూర్ణ చంద్ర ಅಂದ್ರೆ ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ, పూర్ణ చంద్రుడు రాసుకోండి అందరూ కూడా. పూర్ణ చంద్రుడు అంటే చంద్రబలం. పూర్ణచంద్రుడు ఎప్పుడు? పౌర్ణమికి నిండుగా ఉంటాడు కాబట్టి శుద్ధమందు శుక్లపక్షమని, శుక్లపక్షంలో దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి పున్నమి, తర్వాత బహుళ ಕೃಷ್ಣ ಪಕ್ಷಂలో, ಕೃಷ್ಣ ಪಕ್ಷದಲ್ಲಿ ಪಾಡ್ಯಮಿ, ವಿಧಿಯ, ತದಿಯ, ಚವಿತಿ, పంచమి. ಇದು 100% చంద్రబల. ఇది 100% అండి. నెక్స్ట్ ನೋಡ್ರಿ, గురుగారు మళ్ళీ రాసుకుంటాం గురుగారు. అది పైన కనబడతలేదు. ఏం కనబడతలేదు? ఇప్పుడు కనబడుతున్నాయి. అన్న స్క్రీన్ కొంచెం డౌన్ చేయండి అన్న, కొంచెం డౌన్ చేయండి అన్న స్క్రీన్. అది పైన ఇది నోటిఫికేషన్స్ రావటం లేదన్న. అది క్లియర్ చేసుకోవచ్చు మనం, పోతుంది. కనిపిస్తలేదా ఇప్పుడు మీకు? అదే స్క్రీన్ కొంచెం డౌన్ అయితే బాగుంటది అంతే, ఏం లేదు. ఇప్పుడు నోటిఫికేషన్స్ అది క్లియర్ ఆల్ వస్తుంది, క్లియర్ ఆల్ చేసుకోవచ్చు. ఓకేనా? సెకండ్ ఇదేమో 100%, తర్వాత 50% చంద్రబలం అంటే చూడండి, సేమ్ శుక్లపక్షంలో షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి. బహుళ పక్షంలో ಸೇಮ್ ಬಹುಳ ಪಕ್ಷದಲ್ಲಿ ಷಷ್ಠಿ, ಸಪ್ತಮಿ, ಅಷ್ಟಮಿ, ನವಮಿ. ಇದು 50% ಚಲೋ ಇರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಲಾಸ್ಟ್ 0% ಏನಿರಲ್ಲ. ಅದು ಯಾವುದು ಅಂದ್ರೆ ನೋಡ್ರಿ, ಚಂದ್ರಬಲ ಶುಕ್ಲ ಪಕ್ಷದಲ್ಲಿ, ಬಹುಳ ಪಕ್ಷದಲ್ಲಿ. ఇది పాడ్యమి,
విధియ తదియ చవితి ಪಂಚಮಿ. ಇದು ಬಹುಳ ಪಕ್ಷದಲ್ಲಿ ಏಕಾದಶಿ, ನವಮಿ ಆಮೇಲೆ ದಶಮಿ, ಏಕಾದಶಿ, ದ್ವಾದಶಿ, ತ್ರಯೋದಶಿ, ಚತುರ್ದಶಿ, ಅಮಾವಾಸ್ಯ. ಇದು ಪೂರಾ ಏನಿರಲ್ಲ, 0% ಇರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಇದು ಚಂದ್ರಬಲ. ಇದು ಪಾರ್ಟ್ 1 2 ಇರ್ತಾವ. ಇದು 1. ఇది 1వ పద్ధతి అండి. పున్నం ముందు 5 రోజులు, పున్నం తర్వాత 5 రోజులు, 5 days చంద్రబలం 100%. ಆಮೇಲೆ ಇದು 50%, ಇದು 0%. అన్నగారు ఇక్కడ మా సైడ్ ఇక్కడ అష్టమి నవమి రోజు ముహూర్తాలు పెట్టకూడదు అంటారు కదా. అవును, ఇప్పుడు నేనేం పెట్టమనిలేగా. కాదు, అట్లా కాదండి. మనకు ఇప్పుడు 50% చంద్రుడు కదా, ఒకవేళ అలా ఉంటే పెట్టొచ్చా నవమి అష్టమి అని ఒకసారి డౌట్ వచ్చి అడుగుతున్నట్లు. ఏం లేదు, నేనేం చెప్తున్నా, ముహూర్తం గురించి ఏం మాట్లాడతలేను. చంద్రబలం అంటే ఏంటో చెప్తున్నా. ఓకే ఓకే అన్న, ఓకే ఓకే ఓకే. అర్థమైందా? నేను చెప్పిన అర్థమైందా? అర్థమైంది. మీకు 2 పక్షాల్లోన అష్టములు నవములకి ఏమొచ్చినాయి? సర్చింగ్ ఫర్ నెట్వర్క్. ఏం నెట్వర్క్? ఏమైతుంది? వినిపిస్తుందా నా వాయిస్? వినబడుతుంది గురుగారు. మీకు అందరికి వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది గురుగారు. వినిపిస్తుంది గురు. వినిపిస్తుందా అండి అందరికి? వినిపిస్తుంది గురుగారు. ఓకే, ఇక్కడ మనకి పోస్ట్ నాకు రాలేదా, పోయిందా? సరే, పోస్ట్ ఎవరితోనే ఉండండి. ఇది మనకి చంద్రబలం. చంద్రబలం అంటే ఇంకా ముహూర్తానికి మనము ఈ అష్టముల నవల గురించి మాట్లాడతలే. నేను ఏంది గురించి మాట్లాడుతున్నానంటే చంద్రబలం అనేది మాత్రం చెప్తున్నాను. చంద్రుడు ఎప్పుడు బలంగా ఉంటాడు అని అంటే పున్నం ముందు 5 రోజులు, పున్నం తర్వాత 5 రోజులు 2 చంద్రుడు, తర్వాత శుక్లపక్షంలో అయినా బహుళ పక్షంలో అయినా షష్ఠి నుంచి నవమి వరకు మధ్యమ చంద్రుడు, తర్వాత అమావాస్య ముందు 5 రోజులు, అమావాస్య తర్వాత 0. వాయిస్ పోయింది గురుగారు. ವಾಯ್ಸ್ ಕೇಳುತ್ತಿಲ್ಲ ಗುರುಗಳೇ.
గురుగారు అన్మ్యూట్ అయిన ఓకే సార్. గురుగారు వాయిస్ ఓకే పోయింది. ఓకే 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 వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే గురు. ఓకే. మామూలుగా చంద్రబలం ఇదొక చంద్రబలం అండి. ఇది ఒక రకంగా ఉంటుంది. రెండవది చంద్రబలం ఏంటంటే, రెండవ రకం చంద్రబలము ముఖ్యంగా ఒక శ్లోకం ఉంటుందన్నమాట. జన్మ నల ఋతౌ సప్త దశమైకాదశే శుభః అభ్యష్ట ద్వాదశే కృష్ణే శుక్లే ద్వినవపంచమే యథా మాతా సుతాన్ రక్షే తథా రక్షతి ಚಂದ್ರಮಾಹ. ನೋಡ್ರಿ ಇದರಲ್ಲಿ ಏನಾಯ್ತಂದ್ರೆ ನಿಮ್ ಕೊಟ್ಟಿದ್ದ ಪೇಪರ್ ನಲ್ಲಿ ಇರ್ತೈತಿ ನೋಡ್ರಿ ಚಂದ್ರಬಲ. ಚಂದ್ರಬಲ ಗರ್ಭಾಧಾರ ಚಂದ್ರಬಲ ನಿಮಗೆ ಐತ್ ನೋಡಿ ಶ್ಲೋಕ ಐತ್ ನೋಡ್ರಿ ಸರ್. ನಿಮ್ ಕೊಟ್ಟಿದ್ದ ಪೇಪರ್ ನಲ್ಲಿ ಇದೆ ನೋಡ್ರಿ. ಜನ್ಮಾನಲ ಋತೌ ಸಪ್ತ ದಶಮೈಕಾದಶ ಶುಭಃ ಚತುಷ್ಟ ದ್ವಾದಶೇ ಕೃಷ್ಣೆ ಶುಕ್ಲೇ ದ್ವಿನವಪಂಚಮೆ ಯಥಾ ಮಾತಾ ಸುತಾನ್ ರಕ್ಷೆ ತಥಾ ರಕ್ಷತೆ ಚಂದ್ರಮಾಹ. ಚಂದ್ರಬಲ ಒಂದಿದ್ರೆ ಏನಾಗ್ತೈತಂದ್ರೆ, ಒಂದ್ ತಾಯಿ ಮಕ್ಕಳನ್ನ ಯಾವ ಪ್ರಕಾರವಾಗಿ ರಕ್ಷಣೆ ಕೊಡ್ತೈತೋ ಆ ಪ್ರಕಾರವಾಗಿ ಇದು ರಕ್ಷಣೆ ಸಿಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಕತ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಯಥಾ మాతా సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమాహ. ఒక్క తల్లి బిడ్డని ఎలాగైతే రక్షిస్తుందో ఆ విధంగా ముహూర్తానికి చంద్రబలం అనేది చాలా ముఖ్యము. మనం చంద్రబలం అంటే ఏమని చెప్పుకున్నాము? తల్లి మనస్సు అని చెప్పుకున్నాం కదా, అదనమాట. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? జన్మానలౌతౌ సప్తదశమైకాదశే శుభదః. జన్మ లేదా నామ నక్షత్రము ఏ రాశి అగునో ఆ రాశి నుండి చంద్రుడు 1, 3, 6, 7, 10, 11 స్థానాల్లో ఉంటే శుభము. బహుళ పక్షంలో 4, 8, 12 స్థానాలలో ఉన్నప్పుడు, శుక్ల పక్షంలో 2, 5, 9 స్థానాల్లో ఉంటే, ఈ విధంగా ఉన్నప్పుడు ఒక తల్లి బిడ్డని ఎలాగైతే కాపాడుతుందో అదే విధంగా ముహూర్తానికి రక్షలాగా ఉంటుంది అని చెప్తుంది ನೋಡ್ರಿ. ಚಂದ್ರನು ಜನ್ಮ ರಾಶಿ ಅಥವಾ ನಾಮರಾಶಿಯಿಂದ ನಮ್ಮ ರಾಶಿಗೆ ಮುಹೂರ್ತ ದಿವಸ 3, 6, 7, 11 1, 3, 6, 7, 10, 11 10 ಐತೆ ಬರ್ರಿ, 10 ಅಂತ ಬರ್ರಿ. ಅದರಲ್ಲಿ 10 ಮಿಸ್ ಆಗೈತೆ, 10 ಅಂತ ಬರ್ರಿ. ಸ್ಥಾನಗಳಲ್ಲಿದ್ದರೆ ಶುಭಪ್ರದನು. ಕೃಷ್ಣ ಪಕ್ಷದಲ್ಲಿ 4, 8, 12 ಸ್ಥಾನಗಳಲ್ಲಿದ್ದರೂ, ಶುಕ್ಲ ಪಕ್ಷದಲ್ಲಿ 2, 9, 5ನೇ ಸ್ಥಾನಗಳಲ್ಲಿದ್ದರೂ ತಾಯಿಯು ಮಕ್ಕಳನ್ನು ರಕ್ಷಿಸುವನು. ಅದಕ್ಕ ಇದು చంద్రబల ಅಂತ ಹೇಳ್ತಾರೆ ನೋಡ್ರಿ. ಈಗ ఎగ్జాంపుల్ ఫస్ట్ ನಾವು ಹಿಂಗ್ బరియోను, అందరు రాసుకోండి. ఈ విధంగా ఎలా రాసుకుంటారంటే అందరూ చంద్రబలం సెకండ్ రాయండి. ఫస్ట్ మనం మామూలుగా తీసుకున్నాం కదా, ఇక్కడ రెండవది రాయండి. సెకండ్ ఆప్షన్. సెకండ్ ఏంటిది? చంద్రబలమే. సెకండ్ అనమాట చంద్రబలం రెండవది. ఏ విధంగా? జన్మ లేదా నామరాశి. జన్మ లేదా నామరాశి. ನಾಮರಾಶಿ ನೋಡ್ರಿ, ಜನ್ಮ ಇಲ್ಲ ನಾಮರಾಶಿಯಿಂದ ಜನ್ಮ ಇಲ್ಲ ನಾಮರಾಶಿಯಿಂದ ముహూర్త ನೋಡುವ ದಿವಸದಲ್ಲಿ, ముహూర్తం చూసే రోజున చక్రದಲ್ಲಿ కుండలిలో చంద్రుడు చూడండి ఏమేమంటున్నాడు? 1, 3, 6, 7, 10, 11 స్థానాల్లోన. మళ్ళా ఇంకోటి ఏం చెప్తున్నాడు దాంట్లోనే? సెకండ్. ఇది ఫస్ట్. ది సెకండ్ ఏం చెప్తున్నాడు అంటే, మీకు శుక్లపక్షంలో, ఒకవేళ శుక్లపక్షం అనుకో ముహూర్తము, శుక్లపక్షము అయితే ಈ 1, 3, 6, 7, 10, 11తో ಪಾಟು ನೋಡ್ರಿ, ಈ 1, 3, 6, 7, 10, 11ದಿಂದ ಮತ್ತೆ ಶುಕ್ಲಪಕ್ಷ ಆದ್ರೆ 2, 9, 5 ನಲ್ಲಿ ಇದ್ರು
ಚಂದ್ರಬಲ ಐತೆ ಅಂತ. ಇಲ್ಲ ಬಹುಳ ಪಕ್ಷ ಆಗೈತೆ, బహుళ పక్ష. ఒకవేళ బహుళ పక్షం అయింది అనుకోండి, అక్కడ 4, 8, 12లో ఉన్నా కూడా చంద్రబలం ఉన్నట్టే. చంద్రబల ఈ రంగే ನೋಡ್ರಿ. చంద్రబలం ఉంటుంది. ಇದು ಚಂದ್ರಬಲಂ. ಎಕ್ಸಾಂಪಲ್ ನೋಡ್ರಿ, ಕುಂಡಲಿನ ಹಾಕ್ತೀನಿ ಒಂದ್ಸಾರಿ, ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. ఈ రోజు చంద్రుడు ఏడున్నాడండి? మళ్ళా మా ఇంట్లో మీ ఇంట్లో ఉన్నాడని చెప్పకండి. చంద్రుడు ఏడున్నాడండి ఈ రోజు? ಯಾರು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, ఎవ్వరు చెప్తలేరు. మిథున రాశిలో ఉన్నాడు. మిథున లగ్నం మనం మాట్లాడుకోవట్లేదు, చంద్రబలాన్ని చూస్తున్నాం. రాశి అనాలి. చంద్రబలం చూచే పద్ధతి. చూడండి, చంద్రబలము, చంద్రుడు మిథున రాశిలో ఉన్నాడు. నమ్మది ಯಾವ రాశి? ನಿಮ್ಮ రాశి పరికోరు ಎಲ್ಲಾರು మీ రాశి రాసుకోండి. నా రాశి మకరము, నాదిది గణేష్. నా రాశికి ఏడున్నాడు? 1, 2, 3, 4, 5, 6లో ఉన్నాడు. అవునా? 6లో ఉన్నాడు కాబట్టి 6 వచ్చింది కాబట్టి ఉన్నట్టే. ఇంకా చంద్రబలం ఉంది అని చూసుకునే పద్ధతి అన్నమాట ఇది. ఒకవేళ ನೋಡ್ರಿ, ಈಗ ನನ್ನ ರಾಶಿಗೆ ಆಗೈತೆ, ಪರವಾಗಿಲ್ಲ, ಓಕೆ. ಈಗ ಕಾರ್ತಿಕ್ ಅಂತ ಒಂದು ಹೆಸರೈತೆ, ಶಿವಾಯ ನಮಃ. ఓకే, ఇక్కడ కార్తిక్ అని పేరుంది. నమ్మదు కార్తిక్ వృషభ రాశి ఆಗಿದೆ. కార్తిక్ ಎನ್ನ ಇಲ್ಲ ಅయింది? 1, 2, 1, 2 ಆಗೈತೆ. 2 ಇದ್ರಲ್ಲಿ ಇಲ್ಲ ನೋಡ್ರಿ. ಫಸ್ಟ್ ಇದ್ರಲ್ಲಿ 2 ಇಲ್ಲ. ఇది ఏం పక్ష? ఇది శుక్ల పక్షమా బహుళ పక్షమా? ఇది ఏం పక్షం అండి? శుక్ల పక్షమా బహుళ పక్షమా? శుక్ల పక్షంలో 2, శుక్ల పక్షంలో 2, 9, 5 ఉంది కాబట్టి ఉన్నట్టే ಚಂದ್ರಬಲ ಐತೆ ಅಂತ ಹೇಳ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಇದೇ ಬಹುಳ ಪಕ್ಷ ಆಗಿದ್ರೆ ಇರಲ್ಲ, ಚಂದ್ರಬಲ ಇಲ್ಲ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತೈತೆ. శుక్లపక్షం అయినందుకే ఉంది, బహుళపక్షం అయితే ఉండదు అని చెప్పాలి. శుక్లపక్షం అయినందుకు చంద్రబలం ఉంది. తల్లి మామూలుగా బిడ్డను మంచిగానే కాపాడుతాదండి, కాపాడకుండా ఉండేదంటూ ఉండదు, ఏదో మిస్ అయితే తప్ప. కాబట్టి ఇప్పుడు మీ రాశులకి చెప్పండి, చంద్రబలం ఉందా లేదా అని అడుగుతాను. చెప్పండి. ನಿಮ್ ರಾಶಿಗೆ ಒಬ್ಬೊಬ್ರು ಹೇಳ್ರಿ, ನಿಮ್ ರಾಶಿ ಹೇಳ್ರಿ, ಚಂದ್ರಬಲ ಐತಾ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ರಿ. మీ రాశికి చెప్పండి చంద్రబలము. ರೇವಣಸಿದ್ದಯ್ಯ ಸ್ವಾಮಿ ಗುರುಗಳೇ. ಯಾವ ರಾಶಿ? ತುಲಾರಾಶಿ ಸರ್. ತುಲಾರಾಶಿ. ಸ್ವಾತಿ ರಾಶಿಗ ನೋಡಿ, ತುಲಾ ರಾಶಿಗೆ 9ನೇ ಸ್ಥಾನ. 9ನೇ. శుక్ల పక్ష ಆಗೈತೆ, ಐತೆ. సూపర్. ಹಂಗೆ సేమ్. నెక్స్ట్ చెప్పండి, శివశంకర్ చెప్పండి సార్, మీరు చెప్పండి. చంద్ర చెప్పు. నాది మీనరాశి. మీనరాశి 4వ స్థానం. మీనరాశి. నీకు చంద్రబలం ఉందా లేదా? లేదన్నా. చంద్రాన్ని పేరు పెట్టుకున్నావు కానీ చంద్రుడు రాలేదు నీకు ఈ రోజు. ఈ రోజు రాడంటే చూడు, ఈ రోజు రాడు అంటే ఎట్లా చూడు. ఏందంటే చంద్రుడు 2.5 రోజులు ఒకటే రాశిలో ఉంటాడు కాబట్టి ఆ మిథున రాశి దాటేంత వరకు రాడు నీకు. మిథున రాశి దాటినాక వస్తాడు, అంటే కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు వస్తాడు. అప్పుడే దగ్గర ఆ పునర్వసు రేపు అయితే అయిపోతుంది, ఎల్లుండి వస్తుంది నీకు చంద్రబలం. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ శివశంకర్ సార్ చెప్పండి, మీరు చెప్పండి. పి శివశంకర్. అది కూడా మీనరాశి గురుగారు. సేమ్, అర్థమైంది కదా? సరే, ఠీకే, మంచిదండి, సంతోషం. నందు చెప్పు. నమస్తే. వృశ్చిక రాశి గురుగారు. చెప్పు నువ్వు. వృశ్చిక రాశి అంటే వృశ్చిక ధనం 8వ స్థానంలో ఉండు గురుగారు.
8వ స్థానంలో ఉన్నాడని తెలుసు, ఉందా లేదా చెప్పు. లేదు గురుగారు. ఓ 5 కిలోలు పెసరపప్పు తీసుకురా. బలం తెప్పిద్దాం. సరే, నెక్స్ట్ మల్లికార్జున గారు మీరు చెప్పండి. మీకు గురువు గారు మా సింహరాశి గురువు గారు 11వ స్థానంలో చంద్రబలం ఉంది గురుగారు. సూపర్ అండి. ఇంకొకరు మీరు గుండాపై శాస్త్రి గారు మీరు చెప్పండి. కుంభరాశి గురువు గారు 5వ స్థానం శుక్లపక్షం కాబట్టి ఉంది గురువు గారు. సూపర్ సూపర్ అండి. రుద్ర గారు, రుద్ర గారు మీరు కూడా చెప్పండి సార్, మీ రాశికి చంద్రబలం ఉందా లేదా. సార్ అర్థం కాకుండా చెప్తాను సార్ నేను, నో ప్రాబ్లం, మీరు అడగండి. గురువు గారు నాది మకర రాశి, చంద్రుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి చంద్రబలం ఉంది గురువు గారు. ఓకే సూపర్. మీరు మకర రాశా? అవును గురువు గారు. ఓకే రైట్ అండి, సంతోషం. నెక్స్ట్ ఇంకొకరు అమర్నాథ్ గారు మీరు చెప్పండి. గురుగారు నాది మేషరాశి గురుగారు. ఆ, స్థానంలో ఉన్నారు కాబట్టి ఉంది గురుగారు గురుగారు. 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఉంది. లోకైనవరే ನೀವು ಹೇಳ್ರಿ సార్. సార్ ಮೇಷರಾಶಿ ಗುರುಜಿ. ಮೇಷರಾಶಿಗೆ ಚಂದ್ರ ಮಿಥುನ ರಾಶಿ ಐತೆ ಸರ್. 3ನೇ ಸ್ಥಾನ ಇದೆ ಗುರುಜಿ. ಐತಾ ಇಲ್ಲ ಹೇಳ್ರಿ. ಐತೆ ಗುರುಜಿ. ఓకే సార్, అర్థ ಆಗಿದ್ರೆ సాకిన్న. నెక్స్ట్ ఇంకొకరు మీ పేరు చెప్పండి సార్ మీరే. ಗುರುಗಳೇ ನಮಸ್ತೆ. ಹೇಳಿ ಸರ್. ಪ್ರಕಾಶ್. ಸರ್ ಸೂರ್ಯಪ್ರಕಾಶ್ ರಾಶಿ. ಮಕರ ರಾಶಿ ಗುರುಗಳೇ. ಇನ್ನೊಮ್ಮೆ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಹೇಳ್ಬಿಡಿ ಗುರುಗಳೇ, ಅದು ಯಾವ ತರ ಅಂತ ಹೇಳಿ. ನಾನು ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಆಗಿ ಬಂದೆ, ಮನೆಗೆ ಗೆಸ್ಟ್ ಬಂದಿದ್ರು. ನಿಮಗೆ ಒಂದು ಫೋಟೋ ಕಳ್ಸಿದ್ದೀನಿ ತೆಲುಗುದಲ್ಲಿ, ನೋಡಿದ್ರಿ? ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಕೊಟ್ಟಿದ್ದ ಪೇಪರ್ ನಲ್ಲಿ ಚಂದ್ರಬಲ ಅಂತ ಒಂದ್ ಐತ್ ನೋಡ್ರಿ. ತಾರಾಬಲ ಆಗಿದ್ಮೇಲೆ ಚಂದ್ರಬಲ ಒಂದ್ ಐತೆ, ಅದ್ರಲ್ಲಿ ಐತ್ ನೋಡ್ರಿ. ನಮ್ಮ ಜನ್ಮ ರಾಶಿ ಅಥವಾ ನಾಮರಾಶಿಯಿಂದ 1, 3, 6, 7, 10, 11ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಚಂದ್ರನಿದ್ರೆ ಒಳ್ಳೇದು, ಚಂದ್ರಬಲ ಐತೆ ಅಂತ ನೋಡ್ರಿ. 6ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರೋದ್ರಿಂದ ಐತೆ. ಇನ್ನೊಂದು ಶುಕ್ಲ ಪಕ್ಷದಲ್ಲಿ 2, 9, 5ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ರೂನು ನಡಿತೈತೆ. ಬಹುಳ ಪಕ್ಷದಲ್ಲಿ 4, 8, 12 ಇದ್ರೂನು ನಡಿತೈತೆ ನೋಡ್ರಿ. ಇದೆ ಅಲ್ಲ ಶುಕ್ಲ ಪಕ್ಷ ಬಹುಳ ಪಕ್ಷ ಅಂತ ನೋಡ್ಬೇಕು. ఓకే సార్, థ్యాంక్స్. ఓకే సార్. కళ్యాణ్ మల్లికార్జున గారు చెప్పండి సార్ మీరు. చెప్పానండి, అదే మల్లికార్జున సింహరాశి 11వ స్థానంలో. ఓకే అండి, మ్యూట్ చేసుకోండి సార్. ఇంకా అభిజిత్ గారు మీరు చెప్పండి సార్. గురుగారు మిథున రాశిలో ఉన్నాడు, 1వ స్థానం కాబట్టి చంద్రబలం ఉంది గురుగారు. జన్మరాశిలో ఉంటే, జన్మరాశిలో చంద్రుడు చాలా మంచి పని చేస్తాడు, సూపర్ అది. ఇంకోటి మీకు దీంట్లో ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే మన జన్మ రాశిలోకి చంద్రుడు వస్తాడో మనం చాలా చాలా ఆనందంగా ఉంటాం. మంచి భోజనం దొరుకుతుంది ఆ రోజు. అడవిలోకి పోయినా కూడా భోజనం తెచ్చి మీ ముందు వస్తుంది. బాగా గమనించండి మీరు. 2.5 రోజులు ఉంటది, 2.25 రోజులు. ఆ 2 రోజులు మీకు సంపూర్ణమైన భోజనం దొరుకుతుంది చూడండి. మంచి వస్త్రాలు ధరిస్తారు ఆ రోజే. ఆ 2 రోజులు మంచిగా కొంతవరకు కొద్దిగా ప్రశాంతంగానే ఉంటారు. మన జన్మ రాశిలోకి ఇప్పుడు మీ రాశి ఏది? ఇప్పుడు మిథున రాశి వాళ్ళందరూ గమనించండి. నిన్న, ఈ రోజు, రేపు. నిన్న మధ్యాహ్నం నుండి రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం వరకు కూడా చంద్రుడు ఆడే ఉంటాడు. మిథున రాశి వాళ్ళు గమనించాలి. తర్వాత రేపు కర్కాటక రాశిలోకి వెళ్తాడు కాబట్టి రేపు సాయంత్రం నుండి ఎల్లుండి 2 రోజుల వరకు కర్కాటక రాశి వాళ్ళు గమనించాలి. చంద్రుడు మన రాశిలోకి వస్తే ఏమవుతుందో తెలుస్తుంది. ఈజీగా అట్లా గ్రహాన్ని మనం కనిపెట్టవచ్చు. చంద్రుడు అంటే ఆహారానికి కారకుడు. తల్లి ఆహారం కదా, మనస్సు, ఇవన్నీ కూడా కొద్దిగా మంచిగా అవుతాయి అని చెప్పి తెలుస్తుంది. గమనించండి, మీకు బాగుంటుంది. నెక్స్ట్ ఎవరు చెప్తారు సార్? చెప్పండి. కుంభరాశి గురుగారు. సార్ కుంభరాశి ಹೇಳ್ರಿ సార్. 5వ స్థానం ఉంది గురుగారు, శుక్లపక్షంలో చంద్రబలం ఉంది. శుక్లపక్షంలో చంద్రబలం ఉంది. ఓకే అండి, సూపర్. నెక్స్ట్ ఎవరో మెల్లిగా మాట్లాడుతున్నారు, వినిపిస్తలేదండి నాకు. ఏమే చెప్పు మళ్ళా. అంటే ఓన్లీ శుక్ల పక్షంకి తీసుకోవాలి గురుగారు. 1, 3, 6, 7. నేను నాకు క్లాస్ ఉంటుందా ఇప్పుడు 8 నుంచి 9 వరకు, అందుకే మీకు 7 గంటలకు చేయమన్నా. సరే, రేపు పొద్దున్న మాట్లాడుతున్నాయా? రేపు పొద్దున్న చేసే ఉంటే 8 లోపలే చేయి.
లేదంటే మధ్యాహ్నం 2 తర్వాత చేయి, కళ్యాణం ఉంటది కదా, కళ్యాణం అయిపోతుంది మాట్లాడతాం. లేదంటే 8 లోపలే చేయబోదేమో మాట్లాడతాం. మంచిది. చెప్పు నందు, ఏమంటున్నావు? ఇప్పుడు 1, 3, 6, 7, 10, 11 స్థానాల్లో నుంచి అంటే జన్మ రాశి నుంచి ఉంటే మంచిది అన్నారు కదా గురుగారు. అంటే ఇది ఓన్లీ శుక్లపక్షంకి తీసుకోవాలా, బహుళపక్షం కూడా తీసుకోవచ్చా? నీకు శుక్లపక్షంలో ఎన్ని నంబర్లు వచ్చినాయి, బహుళ పక్షంలో ఎన్ని నంబర్లు వచ్చినాయి? శుక్లపక్షంలో 3 వచ్చినాయి గురుగారు. మరి మిగతా ఎందుకు తీసుకుంటావు? ఇంకా 1, 3, 6, 7, 10 ఎందుకు తీసుకుంటావు? అవి సపరేట్ ఎందుకు ఉన్నాయి? యాక్చువల్ గా చంద్రబలము అనేది 1, 3, 6, 7, 10, 11 స్థానంలో ఉంటే చంద్రబలం ఉన్నట్టు. మిగతా నంబర్లు వస్తే అంటే మిగతావి ఏవేవి 2, 4, 5, 8, 9, 12 వస్తే లేనట్టే అర్థము. కానీ శుక్లపక్షంలోన 2, 9, 5, బహుళ పక్షంలో 4, 8, 12 వస్తే ఉన్నట్టు అని అర్థం అనమాట. ఈ 2 పక్షాల్లోన అది 1, 3, 6, 7, 10, 11 అనేవి 2 పక్షాల్లోన ఎప్పుడైనా సరే అని. మరి లేకపోతే కింద ఎందుకు రాస్తాడు? శుక్లపక్షం బహుళపక్షం ఎందుకు రాయాలి? అవసరం లేదు కదా. కాబట్టి అది మొత్తం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా మనకి చంద్రుడు అనేవాడు ఒక బిడ్డను కాపాడినట్టుగా మనకి ముహూర్తాన్ని కాపాడుతాడని బాగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో కూడా ఒక శ్లోకం ఉండాలి, కానీ ఆ శ్లోకం రాయలేను నేను. తిథిరేక గుణ ప్రోక్త నక్షత్రంచ చతుర్గుణం వారాచాష్ట గుణ ప్రోక్తం కరణం షోడశాన్వితం ధ్రువాత్రించ తథాయోగ తారాషష్ఠి సమన్వితం తస్మాత్ చంద్రబలం అని ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం కరెక్ట్ ಗುರ್ತಕ್ಕೆ రావట్లేదు. ಒಂದು ಶ್ಲೋಕ ಇರ್ತೈತ್ರಿ, ಮುಹೂರ್ತಕ್ಕೆ ಎಷ್ಟೆಷ್ಟು ಗುಣಗಳು ಇರ್ತಾವ ಅಂತ ಒಂದು ಶ್ಲೋಕ ಇರ್ತೈತಿ. ತಿಥಿರೇಕ ಗುಣ ಪ್ರೋಕ್ತ ನಕ್ಷತ್ರಂಚ ಚತುರ್ಗುಣಂ ವಾರಾಚಾಷ್ಟಮ ಗುಣ ಪ್ರೋಕ್ತಂ ಕರ್ಣಂ ಷೋಡಶಾನ್ವಿತಂ ದ್ವಾತ್ರಿಂಶ ತಥಾ ಯೋಗ. ತಾರಾಬಲಕ್ಕೆ 60 ಮಾರ್ಕ್, ಚಂದ್ರಬಲಕ್ಕೆ 100 ಮಾರ್ಕ್ ಇರ್ತವೆ. ತಾರಾಬಲ ಚಂದ್ರಬಲ 2 ಇದಾವೆ ಅಂದ್ರೆ ಅದು ನೋಡ್ರಿ ಇನ್ನ 100% ಮುಹೂರ್ತ ಒಳ್ಳೇದಾಗಿರ್ತೈತೆ ಅಂತ ಅರ್ಥ ನೋಡ್ರಿ. ಬಲ ಚೆನ್ನಾಗಿ ಇರ್ತೈತೆ. ఇప్పుడు తారాబలం చంద్రబలం ఏ ముహూర్తానికైతే ఉంటుందో అది చాలా బలమైన ముహూర్తంగా స్వీకరించబడుతుంది. తారాబలం అంటే పరిహారాలు కాకుండా, పరిహార ಆಗಬಾರದು ನೋಡ್ರಿ. ಅದು ಯಾವ್ದಾದು ಸಂಪತ್ ತಾರ, ಕ್ಷೇಮ ತಾರ, ಸಾಧನ ತಾರ, ಮಿತ್ರ ತಾರ, ಪರಮ ಮಿತ್ರ ತಾರ ಆಗಿದ್ದು ಅದು తారాబల ಐತೆ ಅಂತ ನೋಡ್ರಿ. అది తారాబలం అయినట్టు. ఓన్లీ సంపత్ తార, క్షేమ తార, సాధన తార, మిత్ర తార, పరమిత్ర తారలు అయ్యి చంద్రబలం ఉంటే ఆ ముహూర్తానికి చాలా బలంగా ఉంది ముహూర్తం అని తెలుస్తుంది మనకి. కాబట్టి తారాబలము చంద్రబలము అనేది మనకి చాలా ముఖ్యంగా చూసుకుంటాము. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి చంద్రబలము. ఇంకొక సూత్రం రాసుకోండి. ఏంటిది? ಇನ್ನೊಂದು సూత్ర బరేరే. బహుళ పక్షంలో తారాబలము, శుక్ల పక్షంలో చంద్రబలము చాలా ముఖ్యము. క్లియర్ గా రాసుకోండి బాగా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా పోయినప్పుడు మనకి సమయ సందర్భాల్లో ఇది చాలా ఉపయోగపడుతుందండి మనకి. ఎట్లా ఉపయోగపడుతుంది అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది. దీనికి ఒక శ్లోకం ఉంటుంది, కృష్ణ పక్షే బలి తార, శుక్ల పక్షే బలి శశి అని. మీకు ఇచ్చిన నోట్బుక్ లో కూడా ఉంది, మీరు దాన్ని గమనించవచ్చు కూడా. ఇక్కడ ఏమని చెప్తుందంటే శుక్లపక్షం ఏదైతే ఉందో శుక్లపక్షంలో చంద్రబలము ముఖ్యము. చంద్రబలము ముఖ్యము. బహుళ పక్షంలో తారాబలము. అంటే యాక్చువల్ గా 2 ఉండాలి, చంద్రబలము ఉండాలి, తారాబలము ఉండాలి. కానీ దాంట్లో ముఖ్యంగా శుక్లపక్షంలో చంద్రబలము, బహుళ పక్షంలో తారాబలం అనేవి ముఖ్యము ನೋಡ್ರಿ. ಶುಕ್ಲ ಪಕ್ಷದಲ್ಲಿ ಚಂದ್ರಬಲ ಮುಖ್ಯವಾದು, ಬಹುಳ ಪಕ್ಷದಲ್ಲಿ ತಾರಾಬಲ ಮುಖ್ಯವಾಗಿದೆ. ಎರಡೂ ಮುಖ್ಯವೇ. ಬಟ್ ಇದರಲ್ಲಿ ಶುಕ್ಲ ಪಕ್ಷದಲ್ಲಿ ಚಂದ್ರಬಲ ಕಂಪಲ್ಸರಿ ಇರಲೇಬೇಕು. ತಾರಾಬಲದಲ್ಲಿ ಬಹುಳ ಪಕ್ಷದಲ್ಲಿ ತಾರಾಬಲ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಅದೊಂದು ನೆನ್ಪಿಟ್ಕೋರಿ. ಇದು ಮೇನ್ ಸೂತ್ರ ನೋಡ್ರಿ. ఇదొక మెయిన్ సూత్రం అండి, ఇంపార్టెంట్. ఈ విధంగా మనకి తారాబలము చంద్రబలము అనేవి
నిర్ణయం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి పంచక రహితానికి పోవలసి ఉంటుంది. మనము పంచక రహితం చాలా పెద్ద పాఠం అది, తర్వాత చెప్తాను ನೋಡ್ರಿ. ಈಗ ಇದು ಆಗೈತಲ್ಲ ಎಲ್ಲಾರ್ಗೆ. నెక్స్ట్ ముహూర్త బరీರಿ. నెక్స్ట్ ముహూర్తం రాసుకోండి. అభిజిత్ లగ్నం అనగా ఏంటి? అభిజిత్ లగ్న ಅಂದ್ರೆ ಏನು? రాసుకోండి. అభిజిత్ లగ్నము. అభిజిత్ లగ్న ಅಂದ್ರೆ ಏನನ್ನೋದು ಬರೀರಿ ಎಲ್ಲಾರು. ಅಭಿಜಿತ್ ಅಂದ್ರೆ ಯಾವಾಗಲೂ ನೋಡ್ರಿ ಮಧ್ಯಾಹ್ನ 11:30 12:00 ಈ ಟೈಮ್ದಲ್ಲೇ ಬರ್ತೈತೆ ನೋಡ್ರಿ. ಈ ಸಮಯದಲ್ಲೇ ಬರ್ತೈತೆ. ಎಕ್ಸಾಂಪಲ್ ನಿಮ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ನೋಡಿಸ್ತೀನಿ ನೋಡ್ರಿ. ಸೂರ್ಯನು ಯಾವ ರಾಶಿಯಲ್ಲಿ ಇರ್ತಾನೋ ಆ ರಾಶಿಯಿಂದ 4ನೇ ರಾಶಿ అభిజిత్ లగ్న ಅಂತ కరీತಾರೆ. అభిజిత్ లగ్నము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీన రాశిలో రవి ఉంటే, మీన రాశిಯಲ್ಲಿ రవి ಇದ್ರೆ ಇಲ್ಲಿಂದ 4ನೇ ರಾಶಿ ಯಾವ್ದಾಗ್ತೈತೆ ಅದು ಅಭಿಜಿತ್ ಲಗ್ನ ಅಂತಾರೆ. అభిజిత్ లగ్న సూర్యునున్న రాశిని మొదలుకొని 4వ రాశి అభిజిత్ లగ్నం అనబడుతుంది. ಈಗ ಸೂರ್ಯ ಎಲ್ಲಿದ ನೋಡ್ರಿ, ಪಂಚಾಂಗದಲ್ಲಿ ಸೂರ್ಯನ ಎಲ್ಲಿ ಕಾಣ್ತಾ ಇದ್ದಾನೆ ನಿಮಗೆ? మీనరాశిలో. సూర్యుడు మీనరాశి ఎల్లిదాని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మీనరాశి నుండి 1 2 3 4 ఏమైంది? మిథునము అయింది. ఆ మిథునమే అభిజిత్ లగ్నము. ఆ మిథున రాశిని అభిజిత్ లగ్న ಅಂತ కరీತಾರೆ. రాసుకోండి. సూర్యుడు నుంచి 4వ రాశి అభిజిత్ లగ్నం అనబడుతుంది. అభిజిత్ లగ్నం అనేది చాలా చాలా మంచిది, ಒಳ್ಳೇದು ನೋಡ್ರಿ. ಭಾರಿ ಒಳ್ಳೇದದು. ಅಭಿಜಿತ್ ಲಗ್ನ ಅನ್ನೋದು ಭಾರಿ ಒಳ್ಳೇದು ನೋಡ್ರಿ. అభిజిత్ లగ్నం అనేది చాలా చాలా మంచిది. నెక్స్ట్ ಬರ್ಕೊಂಡಿದ್ರಿ ಸರ್? ರವಿಯಿಂದ 4ನೇ ರಾಶಿ ಯಾವ್ದಾಗ್ತೈತೋ ನಾವ್ ಯಾವತ್ತು ಮುಹೂರ್ತ ನೋಡ್ತೀವೋ ಆ ಮುಹೂರ್ತ ದಿವಸ ರವಿ ಇಲ್ಲದನ್ನ ನೋಡ್ಬೇಕು. ಆ ರವಿಯಿಂದ 4ನೇ ರಾಶಿ ಯಾವ್ದಾಗ್ತೈತೋ ಅದು ಅಭಿಜಿತ್ ಲಗ್ನ ಅಂತ ಕರೀತಾರ ನೋಡ್ರಿ. ನೆಕ್ಸ್ಟ್ ಬಂದು ಗೋಧೂಲಿಕಾ ಮುಹೂರ್ತ. ಗೋಧೂಲಿಕಾ ಮುಹೂರ್ತ. ಗೋ ಅಂದ್ರೆ ಏನ್ರಿ? ಆಕಳ. ಧೂಳಿ ಅಂದ್ರೆ ಧೂಳಿ. గోధూలిక ముహూర్తము. గోధూలిక ముహూర్తము. సూర్యునింద రవి నుండి 7వ లగ్నము, 7వ రాశి 7th హౌస్ గోధూలిక లగ్నము. ಇದಕ್ಕ ಉದಾಹರಣೆ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಈಗ సూర్యుని ಯಾವ రాశిಯಲ್ಲಿದ್ದಾನೆ? మీనరాశిಯಲ್ಲಿದ್ದಾನೆ సార్. సూర్యుడు మీనరాశిలో ఉన్నాడు. మీనరాశి నుండి 7వ రాశి ఏమవుతుందో అదే. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా సూర్యుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి 1 2 3 4 5 6 7 7 అనేది కన్యా రాశి అయింది. ఇది గోధూలిక లగ్నము. ಇದನ್ನು ಭಾರಿ ಒಳ್ಳೇದು. ಇದಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಏನ್ ಹೇಳ್ತಾರಂದ್ರೆ ಇದಕ್ಕ
ನಾವು ಆಕಳ ಮನೆಗೆ ಇದೆ ಬೆಳಗ್ಗೆ ಬಿಟ್ಟಿಡ್ತೇವಲ್ಲ ಆಕಳನ್ನ ಅದು ಹೋಮ ಹೊರಗಡೆ ಹೋಗಿ ಮತ್ತೆ ಸಾಯಂಕಾಲ ಮನೆಗೆ ಬರ್ತಾವಲ್ರಿ, ಆ ಬರೋ ಸಮಯನ ಇದ್ ಅಂತಾರ ನೋಡ್ರಿ. ಅಂದ್ರೆ ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ 5 to 6:30 PM 5 to 6:30 PM సమయం ఏదైతే ఉందో ఆ సమయం అండి. రోజు ఉంటుంది, గోధూలిక ముహూర్తం ఉంటుంది, అభిజిత్ లగ్నము ఉంటుంది. కానీ అన్ని ప్రతిరోజు ఉంటుంది కదని ప్రతిరోజు చేయకూడదు. దీనికి తగ్గట్టుగా మనం చూసుకొని ఆచరించవలసి ఉంటుంది. ఇప్పుడు రోజు చేసే దేవుళ్ళ కళ్యాణంకు ఈ ముహూర్తాలు పనిచేస్తాయా గురుగారు? రోజు చేసే దానికి ఏమి చూడనవసరమే లేదు. నిత్య పచ్చ తోరణం ఉన్న దగ్గర చూడనవసరమే లేదు. రోజు కళ్యాణాలు, రోజు వ్రతాలు, రోజు నోములు, రోజు అభిషేకాదులు, రోజు చేసే పనులు ఉంటాయి చూసినారా, దానికి ముహూర్తం అనేది ఉండదు. రోజు చేసేదానికి ఉండదండి. గురువు గారు, గోధూళిక ముహూర్తం ముందు ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు? అన్ని చేసుకోవచ్చా అండి? గృహప్రవేశాలు, వివాహాలు అట్లా ఏమన్నా? ముహూర్తం ఉంటేనే చేసుకోవాలి. మామూలుగా అయితే శుభకార్యాలకి మంచిదని ఉంటుంది. ఏదైనా ప్రారంభించడానికి, ఎవరితో చర్చ చేయడానికి, మాట్లాడడానికి ఇవి మంచిది అని ఉంటుంది. అట్లా ఇంకా కొన్ని ఉంటాయి. 3.5 ముహూర్తాలు అని ఇంకోటి రాసుకొని చెప్తాను. 3.5 ముహూర్తాలు, ఒక 3 ముహూర్తాలు ఉంటాయండి. ಒಂದು 3 ಮುಹೂರ್ತಗಳು ಇರ್ತಾವ ನೋಡ್ರಿ. ಅದನ್ನ ಯಾವ್ದಂದ್ರೆ ఉగాది ಹಬ್ಬ ದಿವಸ, ఉగాది పండుగ రోజు కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఉగాది పండుగ రోజు బసవ జయంతి, అక్షయ తృతీయ. బసవ జయంతి అన్న అక్షయ తృతీయ అన్న ఒకటే అండి. అక్షయ తృతీయ ಇಲ್ಲಾಂದ್ರೆ ಬಸವ ಜಯಂತಿ ಅಂತಾರೆ. ಬಸವ ಜಯಂತಿ. ಮೂರನೇದು ವಿಜಯದಶಮಿ. ವಿಜಯದಶಮಿ. ಇವು ಸ್ವಲ್ಪ శుభ కార్యವನ್ನು ಮಾಡಬಹುದು ನೋಡ್ರಿ. కొన్ని శుభ కార్యాలు చేసుకోవచ్చు. ఏవి ముహూర్తం చూడకుండా కూడా చేసుకోవచ్చు. ఇవి ఉగాది పండగ రోజున, అక్షయ తృతీయ రోజున, అదే బసవేశ్వర జయంతి రోజున, విజయదశమి దసరా పండగ రోజున కూడా కొన్ని పనులను మనం ప్రారంభించుకోవచ్చు, చేయవచ్చు. ముహూర్తాలు చూడకుండా కూడా చేసుకోవచ్చు. ಗುರುಗಳೇ, ಒಂದ್ ಡೌಟ್ ಗುರುಗಳೇ. ಹೇಳ್ರಿ. ಇದು 3.5 ಅಂದ್ರೆ 3:15 ಅಂತ. 3:15 ಬರ್ತಾವ. ಈ 3 ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಆ ವರೆ ಬಿಡ್ರಿ. 3 ಮುಹೂರ್ತಗಳು. 3.5 ಅಂದ್ರೆ 3:15 ಆಗ್ತತೆ. ಇನ್ನೊಂದು ಅದು ದೀಪಾವಳಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಇನ್ನ ಜಾಸ್ತಿ ಬರ್ತಾವ. ಬಟ್ ಅದ ಅರ್ಧನೇ ಇನ್ನ ಅಮಾವಾಸ್ಯೆ ದಿವಸ ಬರ್ತೈತಲ್ಲ, ದೀಪಾವಳಿ ಪಾಡ್ಯ ಅಂತ ಕರೀತಾರ. ಪಾಡ್ಯಮಿ ದಿನ ದೀಪಾವಳಿ ಪಾಡ್ಯ. ಆಶ್ವೇಜ ಶುದ್ಧ ಪಾಡ್ಯನೇ ಇನ್ನ ದೀಪಾವಳಿ ಪಾಡ್ಯ ಅಂದ್ರೆ. ಅದೇ ದೀಪಾವಳಿ ಅಮಾವಾಸ್ಯೆ ಆದ ದಿನ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಅದನ್ನು ಸ್ವಲ್ಪ ಮಾಡ್ತಾರ. ನಾವು ಜಾಸ್ತಿ ತಗೊಂಡ್ ಅದನ್ನ. ಈ 3 ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ನೋಡ್ರಿ. ಉಗಾದಿ ಹಬ್ಬ, అక్షయ తృతీయ, బసవ జయంతి ಮತ್ತು విజయదశమి. ఇవి 3 ఇంపార్టెంట్ ಅಂತ ఇస్తాం ನೋಡ್ರಿ. సరే. ఇవ్వండి మనకి కొన్ని చూడకుండా అప్పటికప్పుడు. ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే అభిజిత్ లగ్నము, గోధూలిక లగ్నము ఎప్పుడు స్వీకరించాలి అంటే ಆಪತ್ಕಾಲಂలో ಸ್ವೀಕరించాలి ನೋಡ್ರಿ. ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ಸ್ವೀಕರಿಸಬೇಕು. ಆಪತ್ಕಾಲ ಅಂದ್ರೆ ಗೊತ್ತಾ? ಈಗ ಮದುವೆ ಮಾಡ್ಲೇಬೇಕು, ಇವತ್ತೇ ಮಾಡ್ಬೇಕಿನ್ನ ಮದುವೆ ಆಯ್ತನ್ನ ಅವ್ರದ್ದು ಅಂತ ಅನ್ಕೊಂಡದ್ಮೇಲೆ ಸೂರ್ಯನಿಂದ 4ನೇ ರಾಶಿ ತಗೊಂಡು ಮಾಡ್ಬೋದು, ಅಭಿಜಿತ್ ಲಗ್ನ ತಗೊಂಡು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಗೋಧೂಲಿಕಾ ಸಮಯದಲ್ಲೇನು ಮಾಡ್ಬೋದು ಅಂತ. ಅಂದ್ರೆ ಇನ್ನ ಕಂಪಲ್ಸರಿ ಮಾಡ್ಲೇಬೇಕಾ ಅನ್ನೋದೇನೇನು ಬಂದ್ರೆ, ಅವಶ್ಯಕತೆ ಬಂದ್ರೆ ಅವಾಗ ಮಾಡೋದಕ್ಕೆ ಇವು ಒಳ್ಳೆವು ನೋಡ್ರಿ. ఇప్పుడు తప్పకుండా చేయాలి, ఈ రోజే చేయాలి అనే పనులు ఏవైనా వచ్చినప్పుడు ఆపత్కాలంలో ఇవి 2 బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా అని చెప్పి ప్రతిరోజు నేను సాయంత్రం 5:30కి ఏదైనా గృహప్రవేశం చేస్తా, గృహారంభం చేస్తా అంటే నడవదు ఆపత్కాలంలో. అంటే ఇది ఎట్లా అంటే హాస్పిటల్కి పోయి మనం సెలైన్ పెట్టించుకున్నట్టు అనమాట. లాస్ట్ ఆపత్కాలంలో ఆక్సిజన్ పెట్టించుకున్నట్టుగా. మెయిన్ ఆక్సిజన్ అందకపోతే
తెలిసినప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఇది ఏదైనా శుభకార్యాలకి స్వామి మరి రాహుకాలం చూడాలా వద్దా అని చూడండి. ಜಾಸ್ತಿ ಜನರ ಕೇಳ್ತಾರ ನಿಮ್ಗೆ ಏನಂತ ರಾಹುಕಾಲ ನಾವು ಮುಹೂರ್ತದಲ್ಲಿ ನೋಡ್ಬೇಕಾ ಬೇಡ ಅನ್ನೋದು ಬಿಡ್ಬೇಕಾ ಅನ್ನೋದು. ಅದಕ್ಕೆ ನಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಆನ್ಸರ್ ಇದೆ. ಏನಂದ್ರೆ నిಮಗೆ ಯಾರನ್ನ ಕೇಳಿದ್ರೆ ಹೇಳಕ್ ఇది ఉపకారి ಆಗ್ತೈತೆ. మీకు ఎవరైనా అడిగినప్పుడు చెప్పడానికి మీకు అనుకూలం అవుతుంది. ముహూర్తానికి 21 మహాదోషాలు అని ఉంటాయి. ముహూರ್ತಕ್ಕೆ 21 ಮಹಾದೋಷಗಳು ಅಂತ ಇರ್ತವೆ. ಅದರಲ್ಲಿ ಈ ರಾಹುಕಾಲ ಅನ್ನೋದು ಕೊಟ್ಟಿಲ್ಲ. ಏನೇನ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಒಂದ್ಸಾರಿ ಹೇಳ್ತೇನೆ ನೋಡ್ರಿ, ఒకసారి చెప్తాను వినండి. పంచాంగ శుద్ధి, సూర్య సంక్రాంతి, కర్తరి దోష, చంద్ర షష్ఠారిష్ట రిప్పము, ఉదయాస్తమాంశము, దుర్ముహూర్తము, గండాంతర దోషము, పాప షడ్వర్గు, భృగు షట్కము, కుజాష్టమము, దంపత్యష్టమ లగ్నము, విషనాడి దోషము, కునవాంశ దోషము, వార జనిత దోషము, ఖర్జూర చక్ర నవాంఘ్రీ దోషము, గ్రహణోత్పాతము, పాపగ్రహ వేధ, పాపగ్రహ సంయుత నక్షత్ర, అకాల గర్జిత వృష్టి, మహాపాత దోష, వైద్యుతి దోష ಅನ್ನೋ 21 ಯಾವ ಇದಾವ. ಅದರಲ್ಲಿ ఈ రాహుకాల అన్నది కొట్టిల్ల. రాహుకాలం అనేది ఇవ్వలేదు కాబట్టి ముహూర్తానికి రాహుకాలానికి సంబంధం లేదు. ఇవే ముఖ్యంగా మనము పరిగణ తీసుకోవాలి. ಇನ್ನೊಂದ್ಸರ ಓದ್ತೀನಿ ನೋಡ್ರಿ. 21 మహాదోషాలు పంచాంగ శుద్ధి, సూర్య సంక్రాంతి, కర్తరి దోష, చంద్ర షష్ఠారిష్ట రిప్పము, ఉదయాస్తమాంశము, దుర్ముహూర్తము, గండాంతర దోషము, పాప షడ్వర్గు, భృగు షట్కము, కుజాష్టమము, దంపత్యష్టమ లగ్నము, విషనాడి దోషము, కునవాంశ దోషము, వారజనిత దోషము, ఖర్జూర చక్ర నవాంఘ్రీ దోషము, గ్రహణోత్పాతము, పాపగ్రహ వేధ, పాపగ్రహ సంయుత నక్షత్రము, అకాల గర్జిత వృష్టి, మహాపాత దోషము, వైద్యుతి దోషము అను 21 మహాదోషಗಳು అని 21 21 మహాదోషాలు ఉన్నాయి. ఇవి మెయిన్ ముఖ్యంగా చూడవలసినవి. దీంట్లో దోషాలు తక్కువగా ఉండి ಶುಭಾಲು ఎక్కువగా ఉన్నటువంటి ಮುಹೂರ್ತಾన్ని ಗ್ರಹಿಂಚಾಲಿ ಏನು ఉంది. ಇದರಲ್ಲಿ ಗುಣಗಳು ಜಾಸ್ತಿ ಇದ್ದು ದೋಷಗಳು ಕಡಿಮೆ ಇರೋ ಮುಹೂರ್ತವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು ಅನ್ನೋದು ನಾವು ಇದರಿಂದ తెలియಬೇಕು ನೋಡ್ರಿ. దీంట్లో మనకి ముఖ్యంగా అన్ని ఉండాలంటే అన్ని కుదరవు. ಎಲ್ಲ ಅಂದ್ರೆ ಬರಲ್ಲ ನೋಡ್ರಿ. ಇವೆಲ್ಲ ನೋಡಿ 21 ನೋಡಿ ಇಡ್ಬೇಕಂದ್ರೆ ಬ್ರಹ್ಮದೇವರು సాధ్యವಾಗಲ್ಲ. ఈ 21 ఏకవింశతి దోషాలన్నీ చూసుకొని పెట్టాలంటే బ్రహ్మదేవుని కూడా సాధ్యం కాదు. సంవత్సరాలు గడిచిపోతాయి. మనం ఈడే పెళ్లి కాకుండా ముసలి అయిపోతాం. ఇంకా అట్లా ఉంటే దొరకదు. అప్పుడు ఏం చేయాలి? ದೋಷಗಳು ಕಡಿಮೆ ಇರೋ ಮುಹೂರ್ತ, ಗುಣಗಳು ಜಾಸ್ತಿ ಇರೋ ಮುಹೂರ್ತವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು. గుణదోషాలని తెలిసిన వాడే దైవజ్ఞుడు. అంటే దైవజ్ఞుని యొక్క లక్షణం ఏంటి? ఎన్ని దోషాలు ఉన్నాయో చూసుకొని దోషాల కన్నా పరిహారాలు అయ్యి గుణాలు ఎక్కువగా ఉన్నటువంటి ముహూర్తాన్ని స్వీకరించాలి అని ఇక్కడ మనం గ్రహించాలి. ముహూర్తానికి ముహూర్త దర్పణం ఉంటాయి. దాంట్లో దీని గురించి విశేషంగా చెప్పబడి ఉంది ನೋಡ್ರಿ. ಏಕವಿಂಶತಿ ದೋಷದ ಬಗ್ಗೆ ನಿಮ್ಗೆ ಬೇಕಂದ್ರೆ ಮುಹೂರ್ತ ದರ್ಪಣ, ಮುಹೂರ್ತ ಮಾರ್ತಾಂಡ ಅಂದ್ರೆ ತೆಲುಗುದಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಸಿಗ್ತವೆ. ಮುಹೂರ್ತ ದರ್ಪಣ ಅಂತ ಅದರಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಕಾಣ್ತಾವ್ ನೋಡ್ರಿ. ಇವೆಲ್ಲ ಪಂಚಾಂಗ ಶುದ್ಧಿ ಅಂದ್ರೆ ಪಂಚಾಂಗ ತಿಥಿ ವಾರ ನಕ್ಷತ್ರ ಯೋಗಕರಣ ಶುದ್ಧಿ ಇರಬೇಕು. ಸೂರ್ಯ ಸಂಕ್ರಾಂತಿ ಅಂದ್ರೆ ಸೂರ್ಯನು ಒಂದು ರಾಶಿಯಿಂದ ಇನ್ನೊಂದು ರಾಶಿ ಹೋಗೋ ಸಮಯದಲ್ಲಿ ముహూర్త ನೋಡಬಾರ್ದು. సూర్య సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశి పోయేటప్పుడు ముహూర్తం చూడరాదు. కర్తరి దోషం అంటే చెప్పుకున్నాం కదా. కర్తరి అంటే అటుపక్క ఇటుపక్క వెనకాల ముందు లగ్న కర్తరి గాని లేదా వేరే మనం చూసుకున్నటువంటి ముహూర్తానికి కర్తరి దోషం లేకుండా చూడాలి. చంద్ర షష్ఠారిష్ట రిప్పము, చంద్రను 6, 8, 12ದಲ್ಲಿ ಇಡಬಾರದು ಅಂತ. చంద్రుడు 6, 8, 12లో ఉండకూడదు. ఉదయాస్తమాంశము, ఉదయం కరెక్ట్ గా సూర్యోదయం అయ్యేటప్పుడు, సూర్యాస్తం అయ్యేటప్పుడు, దుర్ముహూర్తం ఉన్నప్పుడు, గండాంతర దోషాలు ఉన్నప్పుడు,
పాప షడ్వర్గులు ఉన్నప్పుడు, భృగు షట్కము, శుక్రుడు, భృగు అంటే శుక్రుడు 6వ ఇంట్లోన, కుజుడు 8వ ఇంట్లోన, దంపతులకి అష్టమ లగ్నము కావడము, ఇట్లాంటివన్నీ కూడా కలిపితే మొత్తం మనకి ಏಕವಿಂಶತಿ ಮಹಾದೋಷ అనబడతాయి. ಇವು ಏಕವಿಂಶತಿ ಮಹಾದೋಷಗಳು 21 ಇರ್ತವೆ. ಇದರಲ್ಲಿ ರಾಹು కాల ಅನ್ನೋದು ಇಲ್ಲ. ఇది బాగా ఎగ్జాంపుల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. సందీప్ చెప్పండి. సందీప్ ಗುರುಗಳೇ ಅಮರ್ನಾಥ್ ನಾನ್ ಸುದೀಪ್ ಗುರು. ಸುದೀಪ್ గారు ಹೇಳ್ರಿ ಸರ್. ಅದೇ ಇಂಥ ದೋಷಗಳು ಇದ್ದಾಗ ಗುರು, ಶುಕ್ರ ಮತ್ತೆ ಬುಧ ಕೇಂದ್ರ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ದೋಷ ಪರಿಹಾರ ಆಗುತ್ತೆ. ನೀವು ಓದಿದ್ರಲ್ಲ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತೈತೆ. ಇದಕ್ಕ ಲಾಸ್ಟ್ ನಲ್ಲಿ ಎಲ್ಲಾ ಮುಹೂರ್ತಗಳೆಲ್ಲ ಆಗಿದ ಮೇಲೆ ನಾವು ಏನ್ ಹೇಳ್ತೇವೆ ಅಂದ್ರೆ ಇದ್ರ ಸಂಬಂಧ ಗುಣದೋಷಗಳು ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದ ಒಂದು ಶ್ಲೋಕಗಳಿದಾವೆ. ಆ ಶ್ಲೋಕಗಳನ್ನು ಬರೆಸಿ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೇವೆ. ಲಗ್ನದಲ್ಲಿ ಗುರುವು, ಶುಕ್ರ, ಬುಧ ಗ್ರಹಗಳಿದ್ರೆ 1,00,000 ದೋಷಗಳು ಪರಿಹಾರ ಆಗ್ತವೆ. ರವಿ ಲಾಭಸ್ಥಾನದಲ್ಲಿ ಕಾಣಿದ್ರೆ 1,00,000 2-3 ಲಕ್ಷ ದೋಷಗಳು ಪರಿಹಾರ ಆಗ್ತವೆ ಅಂತ ಇರ್ತೈತೆ. ಅದೆಲ್ಲ ಹೇಳ್ತೇವೆ ನಾವು. ಅದು ಒಂದೊಂದು ಮುಹೂರ್ತಕ್ಕೆ ಒಂದೊಂದು ಮುಹೂರ್ತ ಬರೆಸ್ಕೊಂಡು ಈ ಗರ್ಭಧಾನ ಮುಹೂರ್ತ ಮೊದಲು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ವಿವಾಹದ ಗೃಹಾರಂಭ, ಗೃಹ ಪ್ರವೇಶದ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಹೇಳಿದ ಮೇಲೆ ಒಂದೊಂದು ಮುಹೂರ್ತಕ್ಕೆ ವಿಶೇಷವಾಗಿ ಹೇಳಿ ಮತ್ತೆ ಎಲ್ಲಾ ಮುಹೂರ್ತಗಳಿಗೆ ಗುಣ ಬಂದಿದೆ, ಇದು ಚಲೋ ಐತೆ ಮುಹೂರ್ತ ಅಂತ ಹೇಳಾಕ ಏನ್ ನೋಡ್ಬೇಕು ಅನ್ನೋದನ್ನು ಹೇಳ್ತೇವೆ. ಅದನ್ನು ಲಾಸ್ಟ್ ಹೇಳ್ತೀವಿ ಸರ್. ಯಾಕಂದ್ರೆ ಈಗ ಹೇಳಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. ಈಗ ಲಗ್ನದಲ್ಲಿ ಗುರು ಇರ್ಬೇಕಂದ್ರೆ ಯಾವ ಲಗ್ನದಲ್ಲಿ ಇರ್ಬೇಕು, ಹೆಂಗಿರ್ಬೇಕು ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ಅದೇ ಒಂದು ಮುಹೂರ್ತ ಬರೆದು ಅದ್ರಲ್ಲಿ ಅವತ್ತು ಕುಂಡಲ ಹಾಕಿ ನೋಡಿಸಿ ಅವಾಗ ಇದು ನೋಡ್ರಿ, ಇದು ಸಪ್ತಮ ಶುದ್ಧಿ ಇರ್ಬೇಕು, ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಇರ್ಬೇಕು, ಲಗ್ನದಲ್ಲಿ ಗುರು ಇರ್ಬೇಕು, ಲಾಭಸ್ಥಾನದಲ್ಲಿ ರವಿ ಇರ್ಬೇಕು, 6ನಲ್ಲಿ ಶನಿ ಇರ್ಬೇಕು, ಇದು ಬಲ ಮುಹೂರ್ತಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತೈತೆ. ಹಂಗ ಹೇಳ್ತೀವಿ, ಲಾಸ್ಟ್ ನಲ್ಲಿ ಹೇಳ್ತೇವೆ. ನೀವ್ ಹೇಳೋದು ಕರೆಕ್ಟೇ. ಒಳ್ಳೇದು ಗುರುಜಿ. ಅಮ್ಮ ಹೇಳ್ರಿ ಅಮ್ಮ. ಸ್ವಲ್ಪ ನೆಟ್ವರ್ಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗ್ಯದ್ರಿ. ಇದು ಚಂದ್ರಬಲ ಹ್ಯಾಂಗ್ ತಗೋಬೇಕಂತ ಹೇಳ್ತೀರಿ? ಅದೇ ಹೇಳ್ದೇವಲ್ಲಮ್ಮ, ಚಂದ್ರಬಲ ನಾವು ಒಂದು ಫೋಟೋ ಹಾಕಿದ್ ನೋಡ್ರಿ. ನಿಮ್ಗೆ ಕೊಟ್ಟಿದ್ದು ಪೇಪರ್ ನಲ್ಲಿನೂ ಐತ್ ನೋಡ್ರಮ್ಮ, ಚಂದ್ರಬಲ ಅನ್ನೋದು ಐತ್ ನೋಡ್ರಿ. ಚಂದ್ರನು ನಾವು ಇವತ್ತು ಮುಹೂರ್ತ ನೋಡ್ತಾ ಇದೀವಿ ಅನ್ಕೊಂಡ್ರೆ, ಇವತ್ತು ಚಂದ್ರ ಎಲ್ಲದನ್ ಗೊತ್ತಾ ನಿಮಗೆ ಅಮ್ಮ? ಇವತ್ತು ನಕ್ಷತ್ರ ಗೊತ್ತಾ? ಇವತ್ತು ನಕ್ಷತ್ರ ಅಮ್ಮ ಅರ್ಥ ಆಗ್ತದೆ? ಕೇಳಿಸ್ತದೆ ಅಮ್ಮ? హలో. సరే, ఇంకోటి చెప్పండి. అమర్నాథ్ గారు మీరు చెప్పండి. ఏదో మీరు కూడా హ్యాండ్ ఇచ్చారు కదా, చెప్పండి. గారు ఇది శుక్లపక్షంలో చంద్రబలం చూసుకోవాలి, కృష్ణపక్షంలో తారాబలం చూసుకోవాలని చెప్పారు కదా గురుగారు. దానికన్నా ముందు చూసుకోవాలని ఒక్క నిమిషము, చూసుకోవాలని చెప్పలేదు నేను, ముఖ్యము అని చెప్పాను. అయితే గురుగారు దానికన్నా ముందు చంద్రబలం అంటే 100% మార్క్స్, మళ్ళీ తారాబలం ఎన్ని మార్క్స్ అని చెప్పారు కదా గురుగారు. కన్నవాళ్ళకి చెప్పారు, అది తారాబలంలో ఎన్ని మార్క్స్ అని చెప్పడం అంటే అర్థం కాలేదు. తారాబలానికి అట్లా కాదు, ముహూర్త విషయంలో తారాబలానికి 60 మార్కులు, చంద్రబలానికి 100 మార్కులు ఉంటాయి. తారాబలం చంద్రబలం ఉందంటే ఇంకా ముహూర్తం చాలా మంచి ముహూర్తం అని చెప్పాను. ఓకే గురుగారు, ధన్యవాదాలు. కాకపోతే నువ్వు మళ్ళా శుక్లపక్షంలో చంద్రబలము, బహుళపక్షంలో మనకి ఇది మన నక్షత్ర బలం చూసుకుంటే కష్టం. 2 ఉండాలి, ముహూర్తానికి 2 ఉంటేనే మంచిది. ఎప్పుడైనా ఆపత్కాలంలో ఒకవేళ చంద్రబలం లేకుండా ఉన్నప్పుడు అది బహుళపక్షం అయితే, అయ్యా బహుళపక్షంలో తారాబలం ఉంటే నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక మీకు ప్రమాణంగా ఉంటుందని చెప్పాను అంతే. ఎప్పుడైనా ఇట్లే వెళ్ళి పోయింటావు, చంద్రబలం ఉండదు, ఎవరైనా అడుగుతారు నాలంటే వచ్చినోడు, అయ్యా చంద్రబలం లేని ఎట్లా పెట్టినామంటే తారాబలం దీనికి మంచిదయ్యా, ఈ బహుళపక్షంలో చంద్రబలం తక్కువ ఉన్నా పర్వాలేదు అని చెప్పి పెట్టామని చెప్పుకోవడానికి మీకు ఒక లైన్ దొరుకుతుందని ఇచ్చాను అంతే. దానికి అప్పుడే వాడాలి, ఆపత్కాలంలోనే వాడాలి, అది అంతే. చెప్పు చంద్ర. ఓకే అండి, చంద్ర చెప్పు. అదే గురువు గారు, ఇక్కడ మనకు ఇది ముహూర్తాలు చెప్పారు కదా, 3.5 ముహూర్తాలు అని చెప్పేసి. అవును, ఇంతకు ముందు అంటే మామూలుగా పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే 3.5 ముహూర్తాలు ఈ 3 గురువు గారు. ఉగాది, అక్షయ తృతీయ, విజయదశమి అని
అన్ని అవును. అన్ని కార్యక్రమాలకు ఎలాంటి దోషం ఉండవు. మంచిదే. మంచి సమయం చూసుకొని చేసుకోవచ్చు. గృహప్రవేశాలు గానీ, తర్వాత గృహారంభాలు, ఇది పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఆ! కానీ మనము మీరు చెప్పిన దాంట్లో కొన్ని మాత్రమే ఉన్నాయి కదా! కొన్ని అవేమన్నా సెపరేట్‌గా ఉన్నాయని మిమ్మల్ని అడుగుదాం అంతే. కొన్ని అని ఎందుకన్నానంటే, ఒకవేళ మూఢములు గాని హ్మ్. అట్లా హ్మ్. ఏమన్నా ఏర్పడినప్పుడు అవి అంతగా ఫలితం ఇవ్వవు అని. ఒకవేళ విజయదశమి అయినా కూడా మంచి నక్షత్రము వచ్చి ఉంటే చేసుకోవచ్చు. ఒకవేళ వేరే హ్మ్. నక్షత్రాలు కొన్ని శుభ నక్షత్రాలు, అశుభ నక్షత్రాలు అని ఉంటాయి. ఈ పుబ్బ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రము, కొన్ని నక్షత్రాలకి శుభకార్యాలు చేయకూడదనమాట. అలా నక్షత్రాలు వచ్చినప్పుడు చేస్తే కూడా అంత బలంగా ఉండదు అని. కొన్నే చేసుకోవాలి. ఏంటేంటివి? ఇప్పుడు నువ్వు దసరా రోజు ఏం చేస్తావు మామూలుగా? దసరా రోజు ఏమైనా షాప్ ఓపెనింగ్‌లు గాని, అట్లాంటి దానికి ఇంగ గృహప్రవేశం. ముహూర్తం చూడనవసరం లేదు. గృహప్రవేశం కాదు. హ్మ్. షాప్ ఓపెనింగ్స్ ఓన్లీ వ్యాపార సంస్థలు ఓపెనింగ్ చేసుకోవడానికి మాత్రము యంత్రాలు, వాహనాదులు ఇలాంటివి కొనుక్కోవడానికి ముహూర్తం చూడకుండా కొనేయమని చెప్పొచ్చు. అంతేగాని గృహప్రవేశం, గృహారంభం, పెళ్ళిళ్ళు చేస్తానంటే నడవదు. హుహుహు. నేను నా ఉద్దేశం చెప్తున్నా. ఇది నాది. నీ శాస్త్రానికి ఇప్పుడు ఓకే. చెప్పేదానికి సంబంధం లేదు. నేను నాది చెప్తున్నా అనమాట. దాంట్లో ఓకే. చెప్పారు. ఓకే. గురుగారు. చేసుకోవచ్చని. ఓకే. నేనేమంటానంటే ఆయా దిశకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు చాలా మంది అక్షయ తృతీయకి చాలా మంది వేల పెళ్ళిళ్ళు చేస్తారు. కర్ణాటకలో అయితే బ్రహ్మాండంగా నడుస్తాయి అక్షయ తృతీయ, బసవ జయంతికి. ఇక్కడ కొన్ని ఆచారంగా అక్కడ సంప్రదాయాల ప్రకారం ఉంటుంది. అట్లా అది కూడా నక్షత్రమే మంచిగా వచ్చింటే బాగుంటుంది అంటాను నేను. అది చాలా మంచిది. నాకు తెలిసి బసవ జయంతి ఎక్కడ వైశాఖ మాసం అట్లా దానిలోనే వస్తుంటది ఎక్కువ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉగాది పండుగ. ఉగాది పండుగ రోజు అసలు మన తారా బలమే అసలు బలమే ఉండదు.